బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 అక్రమాల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితులని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సూర్యారావుపేట పిఎస్ లో నిందితుల విచారణ కొనసాగుతోంది. న్యాయవాదుల సమక్షంలో అధికారులు విచారణ చేపట్టారు. ఇక విచారణ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం 5 గంటలకి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. గ్రూప్ 1 అక్రమాల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సూర్యారావుపేట పిఎస్ లో నిందితుల విచారణ కొనసాగుతోంది. న్యాయవాదుల సమక్షంలో అధికారులు విచారణ చేపట్టారు. ఇక విచారణ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం 5 గంటలకి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించినటువంటి కుంభకోణంలో గత కొంతకాలంగా కూడా మా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులతో పాటు మధుసూదన్ అనే ఇద్దరు కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, విచారణ ఇంకా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీస్ అధికారులు నిన్న కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కోర్టు అధికారులు పోలీసు పిటిషన్ కు స్పందించినటువంటి న్యాయస్థానం ఇద్దరిని కూడా వీళ్ళు పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి అడిగినప్పటికీ కూడా కేవలం 2 రోజులకు మాత్రమే కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ జరగాలని కూడా పోలీసులు కోర్టు నియమాలకు లోపలి కూడా విచారణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ రేపు సాయంత్రం వరకు కంటిన్యూస్ విచారణ చేసే విధంగా ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే దీనిలో భాగంగానే ఈ రోజు ఉదయం 6 గంటలకు వీళ్ళిద్దరిని కూడా విజయవాడ జిల్లా జైలు నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్ష చేయించిన అనంతరం వైద్యులు నివేదికను నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరిని కూడా విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి కూడా వీళ్ళిద్దరు విచారణ కొనసాగుతూనే ఉంది. ఇద్దరిని వేరుగా అంటే ఇద్దరిని ఒకే చోట కాకుండా వేరు చోట్ల వీళ్ళిద్దరిని కూడా పోలీసు అధికారులు తమదైన సైడ్ లో విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. అట్లాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ ఇప్పటికే ఒక రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ మధుసూదన్ కూడా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు అంటే ఈ రోజు సాయంత్రం కంటిన్యూ 10 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ అట్లాగే మధుసూదన్ కానీ స్పందించిన తీరు అట్లాగే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా కోఆపరేట్ చేసిన విధానం బట్టి కూడా వీళ్ళు పోలీసు అధికారులు ఈ విచారణ కొనసాగించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా కోర్టు అనుమతి అంటే ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు కూడా విచారణ చేసిన తర్వాత మళ్ళీ కోర్టు హాజరుపరచాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే ఈ విచారణ అయిన తర్వాత కూడా వీళ్ళిద్దరిని కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ వైద్య నివేదిక ఆధారంగా కోర్టులో మొత్తం వైద్యానికి సంబంధించినటువంటి నివేదికలు అట్లాగే వీళ్ళు అడిగినటువంటి విచారణకు సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసు అధికారులు రేపు కోర్టులో పొందుపరిచే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో సాయంత్రం వైద్య పరీక్ష అనంతరం కూడా వీళ్ళిద్దరిని విజయవాడ జిల్లా జైలు కోర్టు నుంచి జిల్లా జైలుకు తరలిస్తూ ఉంటారు. అయితే ఈ కేసు మనం చూసినట్లయితే గతంలో ఇది తీవ్ర కలకలం రేపింది. అట్లాగే ఈ కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు కూడా గతంలో వినిపించినాయి. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఈ కేసును కొంచెం నీరుగార్చే ప్రయత్నం చేశారు. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ కేసు విచారించిన తర్వాత వాళ్ళని దీన్ని అరెస్ట్ జరగడం అట్లాగే రిమాండ్ కి పంపడం అట్లాగే వీళ్ళు విజయవాడ జిల్లా జైల్లో ఖైదీగా ఉండటం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే 2 రోజుల విచారణకి కోర్టు ఆదేశించింది. 2 రోజుల విచారణలో కనుక మళ్ళీ ఏమైనా వీళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోతే మళ్ళీ కోర్టుని మళ్ళీ పర్మిషన్ అడిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.